అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. అన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో మేము లేము. మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎన్నో చెబుతుంటారు, విమర్శిస్తుంటారు. మా దారి రహదారి, అంతేకాని ఏమీ పట్టించుకోమంటూ సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ కూడా తనదైన శైలిలో వైసీపీపై విమర్శలు కురిపించారు. ఒక్క 5 ఏళ్లు ప్రజలు ఛాన్స్ ఇస్తే 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మాజీ సీఎం జగన్ లక్ష్యంగా చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీకి నష్టం జరగలేదని, కేవలం వైసీపీ పాలనతో విధ్వంసం జరిగిందన్నారు. సంపద సృష్టించాలన్న లక్ష్యంతో కూటమి ఉంటే సంపద దోచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ పాలన సాగిందన్నారు. తమ 7 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామని, కేవలం 7 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు చంద్రబాబు పునరుద్ఘాటించారు. దావోస్ పర్యటనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ పర్యటన విజయవంతమైందని, దాని ఫలితాలు త్వరలోనే దేశవ్యాప్తంగా మారుమోగుతాయని సీఎం అన్నారు. అంతర్జాతీయ పరిశ్రమలు రానున్నాయని, ఏపీకి వచ్చిన నష్టమేమీ లేదని, ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజకీయ లబ్ధి కోసం కొందరు విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు కొట్టిపారేశారు. ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీలతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులే అని తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన సూక్తిని బడ్జెట్ తొలి వ్యాఖ్యల్లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు. అమరావతికి ఏడాదిలోనే 15,000 కోట్లు కేటాయించబోతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇచ్చి కేంద్రం ఆదుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 12,157 కోట్లు ప్రకటించిన కేంద్రం ఈ బడ్జెట్లో రూపాయలు 5,936 కోట్లు కేటాయించిందని, విశాఖ స్టీల్ను ఆదుకునేందుకు బడ్జెట్కు ముందే కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్నారు. ఈ బడ్జెట్లో 3,295 కోట్లు కేటాయించారని, విశాఖ పోర్టుకు 730 కోట్లు, విశాఖ చెన్నై కారిడార్కు 285 కోట్లు కేటాయించారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపనలు చేశారని, కొప్పర్తి ఓరకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి 5 కోట్ల నిధులు ప్రకటించారన్నారు. కేంద్రం ఇచ్చే సాయం ఏమిటో ఏపీ ప్రజలు కళ్ళారా చూస్తున్నారని, దేశంలో ఏపీ నంబర్ 1గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు అక్కడ ప్రచారం పర్వం గురించి మాట్లాడి వైసీపీ పాలనపై సీరియస్ కామెంట్స్ చేశారు. మరోవైపు సేవా కార్యక్రమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు అతడు. కరోనా కాలంలో అతను అందించిన సేవలు అనిర్వచనీయం. ఎందరో విదేశాలలో ఉన్న భారతీయులు కరోనా కాలంలో స్వదేశానికి చేరారంటూ, అందులో ఆ నటుడు పాత్ర ఎంతో కీలకమేనని చెప్పవచ్చు. సినిమాలలో మాత్రం విలన్ క్యారెక్టర్ పోషించే ఈ నటుడు మనసు వెన్న అంటారు ప్రేక్షకులు. అంతేకాదు సేవా కా బాప్ అంటారు అతడి అభిమానులు. ఇప్పటికే అర్థమైందా ఆ నటుడు ఎవరో? అవును, మీరు అనుకున్నది నిజమే. ఆ నటుడే సోనూ సూద్. తాజాగా మరోమారు తన సేవా దృక్పథాన్ని చాటి మరోమారు వార్తల్లో నిలిచారు సోనూ సూద్. విలక్షణమైన పాత్రల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న సోనూ సూద్ సేవా కార్యక్రమాలలో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తన కోసం తన ఇంటి గడప తొక్కిన ప్రతి అభిమాని కంటనీరు తుడిచి నటుడిగా సోనూ సూద్కు సేవా తత్పరుడు అంటూ అభిమానులు కొనియాడుతూ ఉంటారు. రక్తదాన శిబిరాలు, పేద ప్రజలకు దానాలు, రోగులకు అవసరమైన మందులు పంపిణీ, ఇలా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలను సోనూ సూద్ నిర్వహించారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును సోనూ సూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా మెజారిటీ సాధించిన సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన సోనూ సూద్ తన ఫౌండేషన్ ద్వారా రాష్ట్రానికి సాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు చంద్రబాబుతో చెప్పారు. ప్రభుత్వానికి అంబులెన్స్లను ఫౌండేషన్ ద్వారా అప్పగించి పేద ప్రజలకు సేవలు అందించాలని సోనూ సూద్ తన మనోగతం సీఎం వద్ద బయటపెట్టారు. దీంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సోనూ సూద్ను అభినందించారు. అయితే ఫౌండేషన్ ద్వారా ఎన్ని అంబులెన్స్లు రాష్ట్రానికి అందిస్తున్నారని పూర్తిగా తెలియాల్సి ఉంది. నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలలో తనకంటూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న సోనూ సూద్ నేటి యువతకు ఆదర్శప్రాయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఏది ఏమైనా కరోనా కాలంలో తన సేవలు విస్తరించిన సోనూ సూద్ ఇంకా అదే సేవా దృక్పథాన్ని చాటుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీకి అంబులెన్స్లను అందించేందుకు ముందుకు వచ్చిన తమ నటుడికి తెలుగు అభిమానులు జేజేలు పలుకుతున్నారు.